గిరిజన ఆదివాసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పోరాట యోధుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. విద్యతో గిరిజనులు పేదరికం నుంచి బయటపడి ప్రగతి బాటలో పయనించవచ్చని అడిషనల్ కలెక్టర్ అనిల్ పేర్కొన్నారు. ఆదివాసీలు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత వీళ్ళు స్ఫూర్తి చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ప్రభుత్వ అధికారిగా ఏదైనా ఆదివాసీ హక్కులకి సంబంధించి ఏదైనా సంక్షేమ సమస్యలు ఏమైనా ఉంటే కూడా జిల్లా అధికారిగా ఏదైనా పరిష్కరిస్తారని సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా అందరికీ ముందుకు శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముందుగా మన వక్తలు తర్వాత ఈ విద్యా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వక్తలు కూడా మనకి నాయకులు సమస్యలు తర్వాత వాళ్ళకి స్ఫూర్తిదాయకమైన స్పీచ్లు ఇచ్చారు. అదేవిధంగా ఆదివాసులు ఎదుర్కొన్న సమస్యలు కానీ తర్వాత విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కానీ కొన్ని దృష్టికి తేవడం జరిగింది. వాటిని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేస్తున్నాం. ఇప్పుడు భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఆదివాసులు ఎన్నో పోరాటాలు చేసినా కూడా వాళ్ళ సంస్కృతి హక్కుల కోసం పోరాటం చేసినా కూడా వాళ్ళు ప్రపంచ నాగరికతతో అనుసంధానం అవ్వలేదు. ఇంకా అభివృద్ధి కావాలి. ఈ విధంగా నేనేంటంటే చదువుతో పాటు మన సంస్కృతిని కూడా కాపాడాలి. అదేవిధంగా హక్కుల్ని కూడా మనం కాపాడడంలో ప్రత్యేకమైన సంస్కృతి కాపాడడంలో వాళ్ళు భాగస్వాములు కావాలని నేను సందేశిస్తాను.